నువ్వు సత్తావా బతుకుతావా నాకు తెలియదు. నువ్వు నీ కిడ్నీలు అమ్ముకుంటావా నువ్వేం అమ్ముకుంటావా నాకు తెలియదు. నా ఆస్తులను నమ్ముకోనైనా మంచిదే. ఆ 10 లక్షలు మాత్రం నువ్వు నాకు తెచ్చియాలి. మంచిగా చెప్తాను శివ. 2 రోజులలో మళ్ళీ 2 రోజులు అంటాను. నా పిల్లని కూడా బంగారం కుదబెట్టానన్నా అది నువ్వే పెట్టే కుదబెట్టినని చెప్పి నీ ఇంటికి వచ్చిన పిల్లం నిన్ను పొట్టు కొడుతుంది. అర్థమవుతుందా? మంచి మాటదని చెప్తున్నా. 10 లక్షలు ఇయ్యి నన్ను ఎట్లా అడిగినావో అవే 10 లక్షలు ఇయ్యాలి. నీ పానం మీదకి వచ్చింది. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చిన టైం మాత్రం నీయా గుర్తు పెట్టుకో. 10 లక్షల నేను చెప్పినట్ట అదొక్కటే మర్చిపోకు. అర్థమవుతుందా? నాకేం చేయాలి ఏం అర్థమవుతలేదు. ఏ పని మంచిగా పడుతుంది. ఈయనకి నేను ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇన్ని రోజులు అయింది ఏదో అయింది, అదంతా మర్చిపో. నేను నిన్నేమనలే, నువ్వు నన్ను ఏమనలే. ఇవంతా కాదు శివ. వీళ్ళు నా చెల్లెలు లేరని మళ్ళా నాకు గుర్తు చేసిపోతున్నావు. నా చెల్లెలు నేను ఎంత మంచిగా చూసుకున్నా నీకు తెలుసా? అరే ఏమనుకుంటున్నావు నువ్వు? చేసిన తప్పులన్నీ చేసి నా చెల్ల మీద నిందనేస్తావాలను నేనంటాడు బతకద్రా. దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటిది? నాకేం అర్థమవుతలేదు. నేనేదో వాడిని బ్లాక్మెయిల్ చేస్తే వాడు చేసిన తప్పేందో వానికి అర్థమవుతుంది. అట్లనే వాడు 10 లక్షలు ఇస్తే ఏదో ఒకటి అని అనుకున్నా, కానీ వాడేమో రిటర్న్లో నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ముచ్చట ఎవరికైనా చెప్దాం, నా మొగుడుకో లేకపోతే నా అన్నకో తమ్మునికో మా ఇంట్లో ఎవరికైనా చెప్దామంటే నేను కూడా వాడిని బ్లాక్మెయిల్ చేసిన. వాడు ఆ వీడియోలు దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు అవి చూపిస్తే నా పరిస్థితి ఏం కావాలి? అమ్మా దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. అయ్యో నేనేంది ఈ విషయం గురించి ఆలోచనలో పడి దారే మర్చిపోతాను. అమ్మో, ఈయన పని నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి. ఇప్పటికే నేను బయటకు వచ్చి దగ్గర 2 గంటల దాకా అవుతుంది. మళ్ళీ నేను టైంకి ఇంట్లో ఉండకపోతే నాకు ఈయనతో ఒక పంచాయితీ. ఏది ఉంటే అది అవుతుంది. ఇక ఏమవుతుందో చూడాలి. ఇంటికైతే పోతే తొందర. బండి లేదు కదా, ఈయన మరి ఇంట్లో ఉన్నాడా లేదా? అమ్మయ్య, తాళం వేసి ఉందంటే నేను ఇంకా పనికాడ నుంచి వాళ్ళ ఇంటికి రాలే. ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉంది. తొందర అన్ని పనులు వేసుకొని నేను అన్నం కూర వండి పెట్టాలి. లేకపోతే వచ్చిన తర్వాత ఈయనతో కొలల్లి ముచ్చట ఎంత మర్చిపోదామన్నా మళ్ళా గుర్తుకొస్తాను. ఈ శివగాడు కొత్తగా బ్లాక్మెయిల్ మొదలుపెట్టిండు. ఇంక 10 లక్షలు నేను ఏడికెళ్ళి తెచ్చియాలి. ఇవ్వకపోతేనేమో ఆ వీడియోలు ఆ చాటింగ్లు తీసుకొచ్చి నాకు చూపిస్తే ఇకేమన్నా ఉందా? నా సంసారం పోతుంది, బతుకు పోతుంది, ఊళ్ళో నా ఇజ్జత్ పోతుంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. శ్రావణమాసం వచ్చింది. నా పెళ్ళానికి ఒక్క నాడన్నా దేవుళ్ళ కాడికి పోదామో కొబ్బరికాయ కొడదామని లేనే లేదు. ఎప్పుడేదో కోల్పోయినట్టు ఉంటుంది. ఇప్పుడు అని ఇంట్లో ఉందో లేదో. అరటి పనులు తీసుకొస్తానా, కొన్ని పూలు తెంపుకొని దేవుని కాడికన్నా పోవాలి. అంజలి ఉన్నదా ఇది ఇంట్లో? నడమంతా నచ్చిపాడైతుంది. నాకేం చేయాలి ఏం అర్థమవుతలేదు. ఏ పని మంచిగా పడతలేదు. ఈయనకి నేను ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? వాడు 10 లక్షలు తీసుకురమ్మని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయనకి 10 లక్షలు నేను ఎక్కడి నుంచి తేవాలి? వీడినేదో నేను బ్లాక్మెయిల్ చేద్దామని అనుకుంటే వీడి రిటర్న్లో నన్నే చంపుతాడు. నేను ఏం చేయాలి? ఏం అర్థమవుతుంది? ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి పైసలు?
తలుచుకుంటేనే నాకు అంత తగులు ముగులైతుంది. ఏం చేయాలి? మా అన్నకి చెప్పన్నా? అన్నకి చెప్తే ఏమంటాడు అని భయం అవుతాను. తిడతాడా, కుడతాడా, ఏం చేస్తాడు? ఇది పెద్ద లొల్లు అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎవరికి చెప్పాలి? ఈయనకి చెప్తేనేమో ఈయన నన్ను నమ్మడు. ఎందుకంటే ఆడే ముందొచ్చి ఆయనకి చెప్పిండు కాబట్టి అదే మైకల్లో ఉన్నాడు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఆయన నా మాట విన్నాడు. మళ్ళీ వీని దగ్గర వీడియోలు ఉండే నేను బ్లాక్మెయిల్ చేసినాయి. అవి పట్టుకొని ఊరంతా చూపిస్తాడు కావచ్చు అని భయం అవుతుంది. ఒక్క రోజులో 10 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనేమో ఇయ్యు, లేకపోతే నేను చెప్పినట్టు చేయాలి. ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. 10 లక్షలు ఇయ్యి నన్ను ఎట్లా అడిగినావో అవే 10 లక్షలు ఇయ్యాలి. పానం మీదకి వచ్చింది, అర్థమవుతుందా? నువ్వు ఇచ్చిన టైం మాత్రం నీయా, గుర్తు పెట్టుకో. మళ్ళీ ఎందుకు ఎడుతున్నావే? మళ్ళీ ఏమైనా తీసుకొచ్చినావు ఏంది కుంభ మీదికి? 10 లక్షలు అప్పు ఉన్నట్టు, బంగారం బ్యాంకులు ఉన్నట్టు ఏమైనా కట్టేది ఉందా అన్నట్టు రంజుకొద్ది కూర్చున్నావు. బిల్డింగ్లు కట్టాలి, పెద్ద భూములు కొనాలన్నట్టు పెద్ద రంజుకొద్ది కూర్చున్నావా? ఇంట్లో పని అంతా ఏడాన్నే ఉన్నది. మరి మొగుడు బయటకేయండు, మరి తిన్నడా లేదా అన్న ఫోన్ అన్న చేసినావా? మొగుడంటే భయమే లేదా? అయ్యో అట్లేం కాదయ్యా. మా అన్న దుబాయ్లో ఉంటాడు కదా. పోయిన సంవత్సరం రాఖీ పౌర్ణమికే రాలే. నేను రాఖీ కట్టలే మా అన్నకి. నాకు ఆ సంవత్సరం అంతా మంచిగా అనిపించలే, నాకేం మంచి జరగలే. ఈ సంవత్సరం అన్న అత్తడో రాడో 2 రోజులలో రాఖీ ఉన్నది. మా అన్నకు రాఖీ కట్టంది నాకు మంచిగా అనిపించదయ్యా. దాని గురించి ఆలోచించుకుంటా బాధపడతాను. మా అన్నకు రాఖీ కట్టంది నాకు మంచిగా అనిపించదు. అంటే మీ అన్నకు రాఖీ కట్టలేదని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చున్నావా? పోయిన సంవత్సరం నీ బంగారు చేతులతోటి మీ అన్నకు రాఖీ కట్టినందుకే చల్లగా బతుకున్నాడు. ఇంకేం చావలేతి. ఏం మాట్లాడతాను? మా అన్న గురించి చావులు బతుకులని మాట్లాడతాను. ఇంకోసారి అట్లా మాట్లాడకెళ్తాను. అసలు మంచిగా ఉండదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను పోయి మా అన్నకు రాఖీ కడతా. నీకేందయ్యా ఆయన నేను మా అన్నకు రాఖీ కట్టేది చెప్పుకోవడానికి? మా అన్న గురించి అట్లా మాట్లాడతాను. నువ్వు నాకు మోని కాబట్టి నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఆఖరికి చంపినా కూడా భరిస్తా కావచ్చు. కానీ మా అన్నను ఒక మాట అంటే మాత్రం నేను భరించలేదు చెప్తాను. అదే మీ చెల్లెళ్ళు వచ్చేది ఇంటికి వచ్చి రాఖీ కట్టచ్చు, అలా చీరలు సారాలు అన్ని పెట్టు. అదే నేను మా అన్నకు రాఖీ కట్ట మాత్రం సత్తడు బతుకుతాడు అని మాట్లాడతానువా? నీకోనే నాకున్నాయా మాయ? ఆహా, మొగుడంటే భయమే లేదు. నీకు నచ్చినట్టు వెళ్తాను. ఏలు ఏలు చెప్తా, నీ సంగతి చెప్తా. నాటేసి 5 రోజులు అవుతుంది. ఇంతవరకు గా పొలానికి గడ్డి మందు కొట్టింది లేదు, పిండి చల్లింది లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి కాలవాడు. ఏడ దాపరం అవుతాడో ఏమో. మరి పొలం కన్నా ఉన్నాడా లేడా? ఏడ జాము ఏడ అన్నే. మరి పొలంలో నీళ్ళన్నా పెట్టిండా పెట్టలేదా? ఒక్క మళ్ళీ నీళ్ళు కూడా చక్కలేనట్టున్నాయి. ఏం చేయాలి నేను? అరే మరి గిటాడు వచ్చి ఈ పొలంకు నీళ్లు పెడతా అన్న సోయి కూడా లేదు. ఇప్పుడు ఈ మీద మళ్ళీ పోతుంది. మరి కింది మళ్ళీ నీళ్ళు ఎట్లా పోవాలి? ఇప్పుడు ఈ చల్లాడికి పైపులు చాపన్నా. ఒక మడి నిండి ఇంకో మళ్ళీకి పోదామంటే ఈ వానకాలం చక్కగా నీళ్ళు వెళ్తలేవు, మన్ను వెళ్తలేవు, నీళ్ళు లేవు, ఏం లేవు బాయిలా. ఈ పైపులన్నీ చాపి పెట్టాడు. మొత్తంగానే ఆడి తెచ్చి పెట్టుకుంటే అల్క ఉండేటట్టు ఏనే వేయడు. మొగోడు చేసే పనులన్నీ ఆడదాన్ని నేను చెయ్యాలి. ఈ పైపులు నేను సగబెట్టాలి, ఈ మోటార్ నేను వత్తాలి. ఆ ఫీజులు చక్కగా పెట్టాడు, వచ్చి ఫీజులు పెట్టుకోవాలి. నా గాచారం పాడుగాను. ఏం చేయాలి? ఒక్కదాన్ని ఇటేడ చావాలి, అటు బదల్లేడ పోవాలి. మరికి పిండి చల్లుకుంటా అనడా? పిండి చల్లడు, మన్ను చల్లడు. ఈ పైపు గీ బాయి చుట్టూ గడ్డి మొలిచింది. గీ గడ్డి కోసేస్తా అనడు. ఇగో ఈడి పైపు ముక్కలు ఇన్నే, ఏడి పైపు ముక్కలు అన్నే.
పైపు నేను జగబెట్టి ఆ మల్లెకు పెట్టే వరకు ఇది ఊసేపోతుందో మరి బావిలో నీళ్ళు వెళ్తలేవు ఓ 5 గజాలు అంత తోడిస్తా ఇంత పూటిగా తీపిస్తా అనే మనిషి అయితే కాదు. అవ్వ శివగాడు అనుకుంటే ఏమనుకున్నావు అంజలి? నన్నే ఆట ఆడిస్తా అనుకున్నావు. ఇప్పటి నుంచి నిన్ను ఒక ఆట ఆడిస్తా నా దగ్గర ఉన్న ప్రూఫ్లతోటి. నువ్వు ఇప్పటి నుంచి బతుకున్న శవం లెక్క బతకాలే, అర్థమవుతుందా? నన్ను ఆడుకుంటా అని చెప్పి నన్ను పిలిపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు. చెప్తా నీ సంగతి చెప్తా. ఇదేవతి నా పిల్లమేనా? ఏం చేస్తానవే? మొగుని చెప్పక చేయక పొలం కాడికి ఒక ఫోన్ లేదేందా చేసుడు? పంపు గడ్డాయి పంపు గడ్డాయి. ఏంది పటేలా, నీకు ఫోన్ చేయలేదు, ఫోన్ చేయకుండానే పొలం కాడికి వచ్చినావా అని మాట్లాడుతున్నావా? ఇంకా వచ్చి పైపులను తగబెట్టి మోటార్ పెట్టుకొని మరి ఆ మల్లెకు నీళ్లు లేవని కింది మల్లెకు పోయేటట్టు పైపు కట్టుకొని ఆ మొగోడు చేసే పనులన్నీ ఆడిదని నేను చేస్తా అంటే మరి చేసింది అనకుండా ఇంకా నాకు ఫోన్ ఎందుకు చేయలేదే, నాకు చెప్పకుండా వచ్చినా అంటున్నావా సావుకారి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూసుకోదోరా? చూసుకోదారా? నీకు మొగుడు అంటే పట్టింపు ఉన్నదా? మొగుడు అంటే భయం ఉన్నదా? మొగుడు నాకు బంగారం తెత్తలేము, నా పైసలు పట్టుకరా, నా ఇతరుల బంగారం ఇయ్యా, నా అవ్వగారు పెట్టిరా, ఎక్కువ మాట్లాడుతుంది కదనే. పైసలు ఎట్లా సంపాదించాలో తిరుగుతున్నానే, అర్థమవుతుందా? పైసలు లేకపోతే మొగుడు విలువే లేదు. నీ అవ్వగారికి నా బంగారం నాకు ఇయ్యన్నావు కదా, అర్జెంట్ పైసలు కావాలంటే. ఇప్పుడు పైసలు ఎట్లా పుట్టి అన్నో నా దగ్గర ఉన్న పైసలు నీకు ₹1 బిడ్డ. వ్యవసాయం చేయాలి, వచ్చిన పైసలతో నువ్వు బతకాలి. ఇంతకు ₹1 కూడా ఇస్తున్నాను. ఓ నల్లి కుట్లోడా, ఓ సాగు దంపులోడా తిరుగుతా పైసలు రావు, పని చేసి కట్టపడితే పైసలు వస్తాయి. అదే పని మీద ఉన్ననే. నాకు పైసలు 10 లక్షలు వచ్చిన తర్వాత నీ సంగతి ఏందో చెప్తా బిడ్డ. సంగతి ఏంది నాడు చెప్పక చేయకచ్చి పొలం కాడ నేనే మొత్తం పొలం పని చేస్తున్నా అని చెప్పుడు. అదే వెనకటికి నియాస ఉంటలే, ఉట్టికెగిరినమాట నింగికి ఎగిరిందట. గిడికి పని చేసి కానీ పైసలు సంపాదిస్తాడట. పైసలు నింగిరికి ఎదిగే చూపెడతా, నింగికి ఎదిగే. అర్థమవుతుందా? అంత గుత్తగా ఇత్తి బీహార్లకు నాటే గుత్తగా ఇత్తి ఒడియడానికి గుత్తగా ఇత్తి మళ్ళీ మీద పని చేసినట్టు రోడ్డు మీద ఉండి వరుతున్నావా? అదే కదా, ఎన్నో బోర్ల బొక్కలు పడేదాకున్నా నీకు. ఆహా, నేను బోర్ల బొక్కలు పడతా, నువ్వు చూస్తావు. నీకు అదే ఉన్నది. మా బంద్ ఎత్తా, మా బంద్ ఎత్తా. నువ్వు ఇంట్లో నాకు బయట పని ఉంది, మళ్ళీ వస్తా. ఏం పని? అరే ఇవాళ దాకా బయట తిరిగి వచ్చినావు కదా అయ్యా, మళ్ళీ ఏం పని నీకు? మొగోడు బయటకు పోయినప్పుడు ఎటు పోతున్నావు అడగద్దు, అర్థమైంది? సగ నీ కథలేనో తెలుస్తలేవు, నీ కార్ఖానలేనో తెలుస్తలేవు. నీకు అన్ని చెప్పుకుంటా చేస్తాను నేను. అంజలి ఏది? పైసలు కావాలని చెప్పినా ఎట్లా అని చేసి తీసుకొస్తా అని చెప్పింది. ఇప్పటికొక ఫోన్ లేదు. నేనంటే భయం ఉన్నదా లేదా? మరి ఇంట్లో కోన్నా దా వీళ్ళ హస్బెండ్కి ఇట్లుంటే అమ్మో వాడికి డౌట్ వచ్చింది అనుకో, మళ్ళీ ఆయనతో నా పిల్లని తెలుస్తుంది, నా సంసారం రోడ్డున పడుతుంది. కొంచెం దూరం ముందర పోయి ఫోన్ చేసి మెల్లగా పిలిపిద్దాం. పిలిపిస్తే ఎట్లా అని భయంలో ఉన్నది కాబట్టి నా ఫోన్ ఎత్తుతుంది, కంపల్సరీ వస్తుంది. చెప్తా చెప్తావు. మీరు ఎట్లా రావో నేను చూస్తా. కానీ శివ ఫోన్ చేస్తాడు కదా, కొంచెం దూరం పోయి లిఫ్ట్ చేస్తా. హలో హలో అంజలి. శివ ఏమైంది? నేను చెప్పింది శివ, నువ్వు అడిగింది ₹2 10 లక్షలు శివ. నేను అదే పని మీద ఉన్నా, ఊకి ఇట్లా ఫోన్ చేయకు. ఊకుగా కాదు, నాకు పైసలు కావాలి అంతే, అర్థమవుతుందా? నువ్వు లైట్ తీసుకున్నావు అనుకో నీ జీవితమే లైట్ అయిపోతుంది, అర్థమైందా? నేను ఇస్తా శివ, దాని అరేంజ్మెంట్లోనే ఉన్నా కదా. నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేస్తాను, ఆయన చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది శివ. మీ ఆయన చూస్తే నాకేంది? చచ్చిపో. మీ ఆయన చూస్తే నాకు పైసలు కావాలి, అర్థమవుతుందా? నీతో ఫోన్లో కాదు, ఫోన్లో మాట్లాడితే నువ్వు మళ్ళీ రికార్డింగ్ చేస్తావు, నాకు తెలుసు. నువ్వు ఫస్ట్ మన ఇక్కడ గోడ కాడికి వచ్చి నాకు ఫోన్ చేయడానికి వస్తా, లేకుంటే నాకు గోడ కాడ చుంట కాడికి వచ్చి నాకు 5 నిమిషాలు రావాలంతే. లేదనుకో డైరెక్ట్ నేనే మీ ఇంటికి వస్తా. నాకు తెలుసు కదా నేను ఇలాంటి ఉన్నా. నాకు వచ్చి కరెక్ట్ డేట్ చెప్పి ఇక్కడ కలిసిపో తొందర.
నీ శివగానితోటేనా అన్ని కథలు? పైసలు ఇచ్చేంత వరకల్లా నీ పానాలని ఇస్తా, అర్థమవుతుందా? నేను నీ లెక్క ఊకుంటాను కాదు, పైసలు ఇవ్వాలి, ఇవన్నీ డిలీట్ చేసుకోవాలి. అంతవరకల్లా బతుకున్న శవం లెక్క నేను చూసుకుంటా. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తానేమో ఈయన తిడతాడు, రాకపోతేనేమో మన దగ్గర ఉన్న ప్రూఫ్లు పట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను. ఇట్లా వండుకున్నారు కదా, ఇక్కడికి రమ్మంటాను కదా, ఒకసారి పోయేస్తాను. ఏమంటారు? ఇట్లా రాఖీ పౌర్ణమి కదా, దీని దగ్గరికి పోయి అన్న ఇంతకుముందు అయినా అన్న మర్చిపో, ఈ కాడ నుంచి వెళ్ళి ఒక అన్న చెల్లెలేకుండా తోడొట్టిన చెల్లెలేకుండా అని చెప్పి రాఖీ కడతా అంట. కనీసం ఆ మాట కన్నా మారుతాడు కావచ్చు. ఏమో పోయి ఒకసారి అన్నాం. నన్ను ఎంత ఆట ఆడుకున్నావు, నన్ను ఎంత గజగజానికి ఇచ్చినావు, ఇవే ప్రూఫ్స్ ఇలా నాగా లేకపోతే నేను ఎంత బాధపడుతూ నీ సావనని తప్పుకోవచ్చు పైసల కోసం. ఇలా నేనెంత బాధపడ్డానో, నేనెంత చచ్చిపోతా అనుకున్నాను, నువ్వు కూడా బతికుండగా సబ్సిడీ చేస్తా నిన్ను. అర్థమైందా? అమ్మ ఒక మొగోని నన్నే అన్నావు కదా, దా దా. ఏమైంది అంజలి, పైసలేవి? శివ అది రూపాయా 2 రూపాయల? 10 లక్షలు శివ. 10 లక్షలు అంటే నన్ను ఎంత పర్సెంట్ చేసినావు నువ్వు? అదే 10 లక్షల కోసం నేను ఎట్లా పర్సెంట్ చేయొద్దా? నా పైసలు కావద్దా? ఆ పుస్తకాలు తాడని అమ్ముకో, కమ్మలైనా కుదబెట్టుకో, ఏమన్నా ఉన్న ఫోన్ కుదబెట్టుకో, నీ ఇల్లు మొత్తం తాకట్టు పెట్టుకో. నా పైసలు మాత్రం నాకు 10 లక్షలు కావాలి, నీ ప్రూఫ్స్ అని డిలీట్ చేసుకో. అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు శివ నువ్వు? నేను ఇయ్యా అని చెప్తానా? ఇత్తా, నా ప్రయత్నంలో నేనున్నా. కాకపోతే నేను 2 రోజులలోనే ఇయ్యానంటే నాతో నేడైతుంది. ప్రయత్నంలా కాదు, పానం తీసుకో తప్ప కానీ నా పైసలు నాకు ఇచ్చి మాట్లాడు. అర్థమవుతుందా? నేను ఇయ్యా అంటలేను శివ, ఇస్తా. మొగోన్ వై నీతోనే 10 లక్షలు కాలే, వారం 10 రోజులు టైం అన్నావు. ఇప్పుడు ఆడదాన్ని నన్ను 2 లక్షలు ఇవ్వంటే నేను ఎక్కడి నుంచి వెళ్ళేస్తా? 2 లక్షలు కాదు 10 లక్షలు. 10 పైసలు కూడా గుర్తులేదు నీకు, 2 అంటున్నావు. నేను మొగొన్నాయి, నీకు 10 లక్షల కోసం ఎంత తల్లాడినో ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. అలాంటి బాధ నీకు తెలియద్దా? బ్లాక్మెయిల్ చేయంగానే అయిపోతుందా? నేను చేయంగా ఇవాళ నీకు బాధ తెలుస్తుందా? చెప్పు. పుస్తకాలు తాడు కుదబెట్టుకున్న మంచిదే, కమ్మలు కుదబెట్టుకున్న మంచిదే, నీ భూమి మొత్తం అమ్ముకున్న మంచిదే. నాకు మాత్రం పైసలు కావాలి, ఈ ప్రూఫ్స్ అని డిలీట్ చేసుకో. అర్థమవుతుందా? నాకు ఇట్లా సైకానించింది అనుకో, నీ తమ్మునికి, నీ మొగునికి, నీ అమ్మకి, నీ అవ్వగారింటి కాడలకు, నీ అత్తగారింటి వాళ్ళకు మొత్తం వీడియోలు గ్రూప్లలో ఎత్తా. అర్థమవుతుందా? ముందే మంచి మాటతో చెప్తున్నాను, నా టైం ఎక్కువ అయ్యా. శివ ఒక్క మాట చెప్తా, అర్థం చేసుకో ప్లీజ్. ఇన్ని రోజులు అయిందేదో అయింది, అదంతా మర్చిపో. నేను నిన్నేమనలే, నువ్వు నన్ను ఏమనలే. ఇవంతా కాదు శివ, నువ్వు నా ఇంటి పక్కనే ఉంటావు. అక్క ఒకటి కాదు, నువ్వు ఒకటి కాదు. నా తోడబుట్టిన అన్న ఒకటి కాదు, నువ్వు ఒకటి కాదు అనుకుంటా. నిన్ను నా అన్న లెక్క చూసుకుంటా శివ. రేపే రాఖీ కదా, నేను నీ ఇంటికి వచ్చి రాఖీ కడతా శివ. నీ తోడబుట్టిన చెల్లె లెక్క అనుకో. ఇవన్నీ మర్చిపోదాం శివ, నీకు దండం పెడతా. నీ తోడబుట్టిన చెల్లె అనుకో. చెల్లెవరు అన్నెవరు? ఫస్ట్ నుంచి నీ మీద నాకు ఎలాంటి ప్రేమ ఉన్నది? అలాంటి ప్రేమతోటే నువ్వంటే పిచ్చోని అయిపోయి నీకోసం పిచ్చోని లెక్క తిరిగినా. నా పిల్లల దగ్గర విలువ కొట్టుకున్నా, ఊర్లో విలువ కొట్టుకున్నా, అందరి విలువ కొట్టుకున్నా. ఇప్పుడు మళ్ళా అందుతో జుట్టు లేకుండా కాళ్ళ. నీ అవసరం అత్తనేమో పైసలు లేవు అన్న అంటావు, నా అవసరం అత్తనేమో పైసలు లేకపోతే నీ పానం తీస్తా అంటావు. పైసలు ఉన్నాయి లేవు అని అన్న అనలే శివ, ముందు నుంచి నేను అన్న లెక్కనే చూసినావు. నువ్వు ఎంత చాలా తెలుసా? ఇయ్యల్లా పైసలు ఇవ్వబడి సత్తా అని చెప్పి తెల్లారితే రాఖీ పవన్ ఉందని చెప్పి సాకు పెట్టుకొని రాఖీ కడతా అన్నా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఎన్ని నటనలే మీ దగ్గర! అబ్బాబ్బా, నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెలియదే. రేపు రాఖీ పౌర్ణమి, రేపు ఒక్కరో ఇష్యూ పెడుతున్నా. ఎల్లుండికి ఇట్లా నాకు పైసలు తీసుకొచ్చి ఇయ్యలేదు అనుకో, ఈ శివగాడ అంటే ఏంటో నీకు చూపెడతా. అర్థమవుతుందా? 10 లక్షలు పట్టుకొని రావాలి, లేకుండా నీ పానం తీసుకుంటావా, పైసలు పట్టుకొస్తావా? ఒకటే డీటెయిల్, నన్ను ఎంత అరవకోస పెట్టుకున్నావు, నువ్వు కూడా అంతకంత అరవకోస పడాలి, అంతకంత ఏడవాలి. నడు, పైసలు పట్టుకొని వచ్చి మాట్లాడు. నీకెవడే అన్నా? అన్న కాదు, నువ్వంటే నాకు పిచ్చి. అన్న పిచ్చి కాదు, అది వేరే పిచ్చి. ఇంకొకసారి నీ నోట్లకి వెళ్ళా అన్న చెల్లె అని మాట్లాడినావు అనుకో, నా దగ్గర మంచిగా ఉండదు. ఆప్ శివ, నిన్ను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలే. నేను మధ్యలో నీతో చాట్ చేసింది కూడా నువ్వు నా సంసారాన్ని నాశనం చేసినావు, నా బతుకుని నాశనం చేసినావు. కాబట్టి నేను నిన్నట్లా చేయాలి, నీ తప్పున్నదని చూపేయడానికి, నలుగురికి నీ తప్పున్నదని చూపేయడానికి నేను అట్లా చేసిన తప్ప. కానీ నీ మీద నాకు ఏ రోజు అట్లాంటి ఉద్దేశం లేదు. పిచ్చి ఆలోచనలు. మరి ఆ ఉద్దేశం లేనిది నువ్వు తప్పు చేసినవురా అని చెప్పి నన్ను అటు పిలిపించి 10 లక్షలు ఎందుకు డిమాండ్ చేసినావు?
చెప్పు అంటే నువ్వు నా సంసారం నాశనం చేయాలని చూసినావు కాబట్టి నేను నీ తప్పు చూపించాలని చెప్పి నేను అట్లా చేసిన. తప్పు మీద నాకు ఎందుకుంటది శివ? తప్పు చూపెట్టినప్పుడు నువ్వు తప్పు చేసినావు రాని పోలీస్ స్టేషన్ విలువాలి. తప్పు చేసినావు అని చెప్పి నా పిల్లని కచ్చి చెప్పాలి. కానీ నీకు పైసలు అవసరం ఉండి పైసలు దొబ్బడానికి నన్ను బ్లాక్మెయిల్ చేసింది కాక నీ మీద నాకు ఎలాంటి పిచ్చి లేదంటూ నువ్వే ఫోన్ చేస్తావు, నువ్వే మెసేజ్ చేయమని చెప్తావు, నువ్వే మాట్లాడమంటావు. ఇలా నీ తప్పు నీ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ నన్నే తప్పని మాట్లాడుతున్నావా? మీ ఆడలతో గెలుచుడు మొగలతో కాదు తల్లి. నాకు పైసలు పట్టుక చెల్లుండి ఇస్తేనే బరాబర్, లేకపోతే ఈ శివగాడంటే ఏందో చూపెడతా నడు. చెయ్యి నీదో బతుకు నువ్వు మనిషివని చెప్పి ముడతానవా? నువ్వు గిట్లుండపటికే నీ చెల్లెళ్ళిద్దరిని రాకిపోన్న రోజే చంపేసిర్రు. వాళ్ళిద్దరు బతుకుండి నువ్వు చచ్చిపోయినా అయిపోవు కదా. భూమికి బరువు అట్టిగా నువ్వు ఎందుకు బతుకుతావు దండుగా? దేవుడు మంచి మంచి వాళ్ళందరినీ తీసుకుపోతాడు. నీ అసంటోని తీసుకుపోడు ఎందుకు? 10 లక్షలు కావన్నట. 10 లక్షలు 10 లక్షలు తెచ్చి నెత్తి మీద పెడితే ఏమని ఊరేగుతాడో ఏమో. ఆడదాన్ని ఉసురు పోసుకొని ఎంతకని సంపాదించుతాడో కూడా చూస్తా. సంవత్సరాలు నా చెడ్డలు దూరం అయిపోయి ఎంతో అల్లరు ముద్దుగా అమ్మ నాన్న లేకపోతే ఈ చేతుల మీద పెంచుకున్నదే దొంగ బోడకోళ్ళు నా చెల్లెల్ని నమ్మించి లవ్ చేస్తున్నా అని చెప్పి రాఖీ పొర్రన్నాడు చంపేసిండే. నేను తప్పు చేయకపోయినా అందరూ నన్ను తప్పుడోడు అన్నాడు. జనాలు అందరూ తప్పుడోడు మంచోడు కాదన్నారు. అందరూ మంచోడు కాదన్నప్పుడు నేను మంచోళ్ళకి బతుకుడు కరెక్టా, జనాల కోసం బతుకుడు కరెక్టా? నా చెల్లెళ్ళు లేక 3 సంవత్సరాల నుంచి ఎంత రోగోసపడ్డానో ఎంత బాధపడ్డానో వీళ్ళకు జనాలకు తెలుసా? వీళ్ళు నా చెల్లెళ్ళు లేరని మళ్ళా నాకు గుర్తు చేసిపోతున్నా. నా చెల్లెళ్ళ నేను ఎంత మంచిగా చూసుకున్నా నాకు తెలుసా? అనుకున్నా మీరు వేరే తర్వాత నేను ఇట్లా పిచ్చోళ్ళు అయిపోయానే చెల్లెళ్ళు. మీరు పోయి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే బాడకూడదు దొరకలేదే. నేను బతికి చెల్లెళ్ళు. నువ్వు వద్దన్నా కూడా నేను ఆగా. నేను మా అన్నకు రాఖీ కట్టాంది, నేను ఉండా. నేను ప్రతిసారి మా అన్నకు రాఖీ కడతా, ఈ సంవత్సరం కూడా కడతా. నేను పోయేత్తా. అబ్బా మా అమ్మ వాళ్ళ అన్నకు రాఖీ కట్టాలని చెప్పేసి ఎక్కడ పని అక్కనే పెట్టిపోయింది. మా నాన్ననేమో పొలం కాడికి పోయిండు. ఇప్పుడు ఇదంతా నేనే క్లీన్ చేసుకోవాలి. ఇక అన్నా అగో అమ్మేటి పోయిందా అన్న? ఈ పనులన్నీ నువ్వు చేస్తాను.
ఏం చేయాలి నువ్వు పోయిన కాబట్టి అన్ని ఇంట్లో పనులు బయట పనులు అన్నీ నేనే చేస్తున్నా. అవును కానీ అమ్మ ఎటు పోయిందన్నా? అమ్మనా అమ్మ ఎక్కడ పని అక్కడ నడిచిపెట్టి పొద్దున 5 గంటలకు పోయింది వాళ్ళ అన్నకు తమ్మునికి రాఖీ కట్టడానికి. ఇక నువ్వు ఉన్నావు. అమ్మ కంటే పని చేసి పెట్టడానికి నువ్వు ఉన్నావు. నాకెవరు ఉన్నారన్నా? నేనే అన్ని పనులు చేసుకోవాలి, బావకి అన్ని సగబెట్టాలి. వచ్చేసరికి ఈ టైం అయింది. నీకు రాఖీ కట్టంది నేను ఉంటానా అన్న? అసలే పోయినసారి రాఖీ కట్టాను, అందుకే నాకు అంత మంచిగా అనిపించలే, అందుకే ఊరికి వచ్చిన. ఆ పారచెల్లే వర్షం పడేటట్టున్నది, నువ్వు రాగానే వర్షం కూడా ఆహ్వానిస్తుందా? అగో ఏడు పని ఆన్నే పెట్టి పోయింది కదా అన్న. సరే ఇదంతా నేను చూసుకుంటా కానీ నువ్వు పోయి తొందరగా కాలు చేతులు కట్టుకొచ్చుకోపో, ఇప్పటికే లేట్ అయింది, రాఖీ కడతా. అన్నయ్య ఏమైంది అన్నయ్య? అటే పోయినావు, ఇద్దా తొందర టైం అవుతుంది, రాఖీ కడతా. అత్తున్నానే మా ఫ్రెండ్ గాడు వచ్చిండు, అతను ముచ్చట పెట్టుకుంటే కొద్దిగా లేట్ అయింది. తర్వాత మాట్లాడచ్చు అన్నదా? లేవైగా కాలు మొక్తా. ఏ ఎందుకు అన్న? పెద్దోని పెద్దోళ్ళైనా చిల్లోళ్ళైనా చెల్లైనా అక్కైనా రాఖీ కట్టినాక కాలు మొక్కాలి. లేవు నువ్వు లేవు. చెల్లె ఏం కావాలి చెప్పు? చీర కావాలా లేకపోతే ఏం కావాలి? తీసుకుందాం బా. నాకు ఏ ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు అన్న. ఈ చీరలు నగలు అవేం వద్దు. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే 10,000. రోజులో 10 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే అయ్యు, లేకపోతే నేను చెప్పినట్టు చేయాలి. ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. 10 లక్షలు ఇయ్యి నన్ను ఎట్లా అడిగినావో అవే 10 లక్షలు ఇయ్యి పానం మీదకి వచ్చింది. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చిన టైం మాత్రం నీయా, గుర్తు పెట్టుకో. నేను మా అన్నకి ఎట్లా చెప్పాలి? మా అమ్మ నాన్నకి వెళ్తే వాళ్ళు భయపడతారు. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. అయినా నేనేంది మా అన్నయ్య మంచిగా ఉండాలని చెప్పి వచ్చి రాఖీ కడితే ఇక్కడ వచ్చి ఎడతాను. నేను ఏడవద్దు. చెల్లె ఏమైందా నీకు? ఈ పండుగ రోజు ఇక్కడ కూర్చొని ఎడుతున్నావు, ఏమైంది? ఏమైంది? ఏమైంది చెల్లె? నువ్వు పెడితే నాకు బాధ అవుతుంది. బావ ఏమన్నా అన్నాడా? నేను చెప్పు, నీకు ఏ బాధ ఉన్నా నాకు చెప్పుకోయే. నేను లేననుకుంటానవా? ఏం లేదన్నా, వట్టిగానే ఎందుకో బాధ అనిపించి ఏడ్చిన. నువ్వు వట్టిగా ఏడవవే. నువ్వేం జరిగిందో చెప్పకపోతే నేను చచ్చినంత. ఏమైందో చెప్పు అన్నా. నేను ముచ్చట ఎవరికి చెప్పొద్దు అనుకున్నా అన్న.
నేనే చచ్చిన బతికినా నేనే భరించుదాం అనుకున్నా, కానీ నువ్వు చచ్చిన తొట్టేసుకుంటాక నేను చెప్పకుండా ఉండలేనన్నా. అసలు ఏం జరిగిందంటే పది లక్షల నేను చెప్పినట్ట అదొక్కటే మర్చిపోకు, అర్థమవుతుందా? పైసలు ఇవ్వలేదనుకో నేను చెప్పినట్టు చేయాలి, గుర్తుపెట్టుకో. చెల్లె, ఈ రాఖీ పండుగ రోజు నీకు ఇచ్చేది నగలో నట్రనో చీరలో కాదే. ఏ జీవితాన్ని అయితే నువ్వు కోల్పోయినావో ఆ జీవితాన్ని ఈ రాఖీ పండుగకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఇంత బాధ లోపల పెట్టుకొని బాధపడుతున్నావా అనే? ఇన్ని రోజులు ఈ అన్న లేడనుకున్నావా? దా వాని సంగతి నేను చెప్తా. అందరూ రాఖీ పండుగకి వాళ్ళ అన్నలకు రాఖీ కట్టడానికి అందరు వేరు. నేను నాకున్న ఇద్దరు చెల్లెలను దూరం చేసుకొని ఒంటరిగా ఏకాకిగా ఉన్నా. అయినా నా చెల్లెలను దూరం చేసుకొని నేను ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నా. అలాంటిది ఒక ఆడపిల్లను పైసల కోసం ఎంతో కకృతి పడి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నా. ఇవాళ నా చెల్లెలు నాకు గుర్తొచ్చిన తర్వాత నేను ఒక ఆడపిల్లను బాధ పెడుతున్న ఒక ఆడపిల్లను ఎంతో హింసిస్తున్నా నాకు తెలిసిపోయింది. నాకిల్లా పండుగ నాడు నాకు ఇలా నా చెల్లెలు నాకు ఈ బుద్ధి చెప్పిరు కావచ్చు, నా చెల్లెలు నాకు ఈ గుణపడని చెప్పిరు కావచ్చు. ఇక నుంచి అలాంటి తప్పు అయ్యా. నా చెల్లెలు లేనప్పుడు నేను ఎంతో బాధపడ్డా, అలాంటిది ఇంకొక ఆడపిల్లని బాధ పెడుతున్నా, ఒక ఆడపిల్లని దుఃఖ పెడుతున్నా. ఇలా చేయద్దు, నేను ఇక మారాలి. ఈ విషయం నా ఫ్యామిలీకి, నా పిల్లానికి, నా ఊర్లో అందరికి తెలిస్తే ఎప్పటికైనా ఒక మొగోంది తప్పు అంటారు, కానీ దాన్ని తప్పు అనరు. ఇలా రాఖీ పౌర్ణమి నాడే నాకు ఎంత ఆలోచన వచ్చింది, నాకు ఈ బుద్ధి వచ్చిందంటే పైన నా చెల్లెల్ని నాకు బుద్ధి తెప్పించినట్టున్నారు, ఈ గుణం తెప్పించినట్టున్నారు. చెల్లెలు, నేను ఇప్పుడు మీకు మాట ఇస్తున్నానే, నన్ను దూరం చేసుకున్నా కానీ ఎంతో బాధపడ్డా. కానీ ఇప్పుడు ఇంటి ముందటున్న ఒక ఆడమని చూసి ఆమె మీద ప్రేమ పెంచుకొని ఆమె అంటే ఇష్టమని ఆమెతో తిరగాలని పిచ్చి 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 అయిపోయినా. ఇప్పటి నుంచి అట్లా ఏ చెల్లె మారిపోతా ఇది తల్లేంది నా జీవితం లేదనుకున్నా, కానీ మర్చిపోలేక జీవితం ఎలా తీసుకుందో చెల్లెలు. అరే ఏమనుకుంటున్నావు నువ్వు? చేసిన తప్పులన్నీ చేసి నా చెల్లె మీద నిందలేస్తావారా? నీలాంటోడు బతకరా? నా చెల్లె నాకు చెప్పుకోకుండా ఇన్ని రోజులు కుమిలి వెళ్తుందా? ఈ రోజు నా చెల్లెకి ఇచ్చే గిఫ్ట్ ఏందో తెలుసా? నీ సావేరా. చెల్లె, నువ్వు కోల్పోయిన ఆనందానికి తిరిగి రావాలంటే వీళ్ళంటోడు బతకతే, వీళ్ళని చంపేస్తా ఇప్పుడే. నీలాంటోడు బతకతే అసలే. చెల్లె